మరి కాంగ్రెస్ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తుంటే విభేదించి ఆర్ఎస్ఎస్ ఎందుకు పెట్టుకున్నారనేటువంటిది ప్రశ్న మళ్ళీ. భారతదేశ స్వాతంత్ర్యము ఒక్క ఉద్యమంతోనూ 2 ఉద్యమాలతో వచ్చేటువంటిది కాదు. రెండోది, ఉద్యమాలలో జైలుకు వెళ్ళటము అనేటువంటిది ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ. అందరూ జైళ్లలో కూర్చుంటే ఉద్యమాన్ని నిర్వహించేటువంటి వాళ్ళు ఎవరు? జైళ్లలోకి వెళ్ళేటానికి కూడా వ్యక్తులను సమీకరించాలి కదా. కాబట్టి భారతదేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ రోజున వీరు రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. స్థాపించినటువంటి సమయంలో కూడా ఎవరున్నారు దాంట్లో? మొదట్లో వీరితో పాటు స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నటువంటి సహచరులు, మిత్రులు, అనుయాయులు వీళ్ళందరూ కూడా ఆ రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి వచ్చేవారు, సమర్థిస్తూ ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి స్వయం సేవకులు ఆ రోజున ఉద్యమంలో ఉన్నట్టే. రెండోది, ఈ విధమైనటువంటి వ్యక్తులను సమీకరించడం కోసం అని చెప్పి డాక్టర్ హెడ్గేవార్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. సంఘంలో కూడానండి ప్రతిజ్ఞ చేస్తారు స్వయం సేవకులు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఎట్లా ప్రార్థన చేసి ప్రతిజ్ఞ, ఒక పట్టుదల, ఇటువంటివి చెప్పుకుంటూ ఉంటారో విన్నపాల్లాగా ప్రతిజ్ఞ చేసినప్పుడు భారతదేశం యొక్క స్వాతంత్ర్యమును సంపాదించుట కొరకు నేను పనిచేయుదును అనేటువంటి విధంగా ఆ రోజున ప్రతిజ్ఞ చేస్తూ ఉండేవారు. అంటే ఆ రోజున రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్థాపనలో సంఘటన అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం అయినప్పటికీ కూడా, ప్రధానమైన ఉద్దేశం అయినప్పటికీ కూడా, భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశమైంది. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా. అందుకనే ఏం చేశారు, తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకులు చేసే ప్రతిజ్ఞలో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశానికి భారతదేశం యొక్క సర్వాంగీణ ఉన్నతిని సాధించుటకు నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘ స్వయం సేవకుడిగా పనిచేస్తున్నాను అని చెప్తూ ఉంటారు. అంటే స్వాతంత్ర్యం వచ్చేటంత వరకు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? దేశ స్వాతంత్ర్యం. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి? దేశాన్ని సర్వాంగీణ వికాస దిశలో తీసుకువెళ్ళటము అనేటువంటిది. ఇది ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన భూమిక. ఇప్పుడు చెప్పండి, బ్రిటిష్ వాళ్ళకి మద్దతు పలుకుతుందా ఆర్ఎస్ఎస్? మద్దతు పలికిందా ఆర్ఎస్ఎస్? లేదా బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టడంలో ప్రధానమైనటువంటి భూమికను పోషించిందా? కాబట్టి ఆర్ఎస్ఎస్ దేశం యొక్క స్వతంత్రాన్ని కోరుకుంటుంది, బానిసత్వాన్ని కోరుకోదు, బానిసత్వ చిహ్నాలను కూడా ఉండనీయదు, బానిసత్వ అవశేషాలు దేశంలో ఉండటము దేశానికి అవమానకరము అని కూడా భావించేటువంటి స్వాభిమానపూరితమైనటువంటి సమాజాన్ని తయారు చేయాలని చెప్పి ఆశిస్తుంది.